హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శృతి క్రియేషన్స్. లంచ్ బాక్స్లోకి క్విక్గా అయ్యే రెసిపీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్లో గీ తీసుకున్నాను, కొంచెం ఆయిల్ తీసుకోవాలి. టమాటా రైస్ అయితే 5 మినిట్స్లో అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చేసినట్టు చేసి చూడండి. ఫస్ట్ అయితే ఆ గీలోనే ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను, 2 ఇలాచీలు, కొంచెం పట్ట తీసుకున్నాను, అందులోనే కొంచెం బండ పువ్వు, 2 లవంగాలు తీసుకున్నాను, కొంచెం షాజీరా వేసాను. వీటినైతే ఆయిల్లో కొంచెం ఫ్రై కానివ్వాలి. ఈ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం సైజ్ కట్ చేసుకున్నా, నేనైతే ఒకటి తీసుకున్నాను. అందులోనే సగం క్యారెట్ వేసాను, కొంచెం మీడియం సైజ్ ముక్కలు చేసుకొని వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు రైసే చేసి చూపిస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆలు కూడా వేసుకోవచ్చు, ఇంకేమైనా కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇది వెజిటబుల్ రైస్లా కూడా చేసుకోవచ్చు, అన్ని వెజిటబుల్స్ వేసుకొని. ఇందులోనే కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడైతే టమాటో ఒకటే తీసుకున్నాను, నేనైతే ఒక కప్పు రైస్ చేస్తున్నాను కాబట్టి ఒకటి తీసుకున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు అన్ని తీసుకోండి, టమాటోస్ అయినా ఆయిల్ అయినా ఏదైనా. నేనైతే సరిపడా ఉప్పు వేసాను. వీటిని కొంచెం ఉప్పులోనే కొంచెం ఫ్రై కానివ్వాలి. తర్వాతనైతే ఒక స్పూన్ కారం వేసాను. ఇది మంచిగా కారం పట్టిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. తర్వాత నేను ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. దీంట్లోనే ఇప్పుడు మనం రైస్ యాడ్ చేయాలి. నేనైతే నానబెట్టుకున్నాను ఒక 10 మినిట్స్ ముందు, ఆ రైస్నే యాడ్ చేశాను. యాడ్ చేసి 2 విజిల్స్కి పెడితే రైస్ అయిపోతుంది. చూసారా ఎంత బాగైందో, 2 విజిల్స్కే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ. 5 మినిట్స్లో అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.